హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలా మంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురువుగారు. కార్యక్రమానికి స్వాగతం గురువుగారు. ప్రేక్షకులంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. చూస్తున్నటువంటి కాలర్స్ ఎవరైనా కూడా టీవీ వాల్యూమ్ ఫస్ట్ మ్యూట్లో పెట్టుకోండి. అలాగే ఎటువంటి దోష పరిహారార్థం తెలుసుకోవాలి అనుకున్న గురువుగారితో మాట్లాడచ్చు. అలాగే సామూహికంగా చేసేటువంటి నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, శనైశ్చర దోషాలు తొలగే విధంగా హోమాలు, ఇవన్నీ గురువుగారి ఆధ్వర్యంలో ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున జరుగుతాయి అనేటువంటి సంగతి చూస్తున్న ప్రేక్షకులందరికీ గత కొన్నేళ్లుగా తెలుసు అనుకుంటున్నాము. ఈ మాసంలో అయితే రేపు 18వ తారీఖున, మే 18వ తారీఖున ఉందండి. చివరి నిమిషం వరకు కూడా మీరు చక్కగా మీ పేర్లు అయితే నమోదు చేయించుకోవచ్చు. ఒకవేళ జాతకంలో నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటివి ఉన్నాయి, లేదంటే గ్రహదోష బాధలతో మేము బాధపడుతూ ఉన్నాము అని ఎవరైనా అనుకున్నా కూడా మీకు కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు అయితే నమోదు చేయించుకోండి. గురుగారు, రేపు 18వ తారీఖున జరుగుతున్నటువంటి క్రతువులన్నీ ఒక్కసారి తెలియజేయండి మన ప్రేక్షకులకి. తప్పనిసరిగా ఈ నెల 18వ తారీఖు ఆదివారం, షష్ఠి తిథి. చాలా దివ్యమైన ముహూర్తం దొరికింది. ఆ రోజున ప్రతి మాసంలో చేసినట్లుగానే ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చాలా వైభవంగా చేయబోతూ ఉన్నాం. మరి వేద పండితుల చేత సశాస్త్రీయంగా జరపబడుతుంది. చాలా చోట్ల చేస్తున్నారు. ఎందుకంటే ఆశ్లేష బలి పూజ అంటే చాలా పెద్ద క్రతువు. అది నలుగురు బ్రాహ్మలు గాలి పీల్చుకోకుండా చెప్తే కానీ ఆ మంత్రాలు నడవు. చాలా పెద్ద క్రతువు. మరి అందరికీ రాని మంత్రాలు ఇవి. ఎందుకంటే రెగ్యులర్ చేసే పూజలు వేరు, ఈ యొక్క ఆశ్లేష బలి పూజ వేరు. దాంతోపాటు ప్రతిష్టా హోమాలు విశేషంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరైతే సుబ్రహ్మణ్య ఉపాసన చేస్తున్నారో ఉపాసన చేసేవాడి యొక్క ఫలితం వేరే ఉంటుంది. ఉపాసనా బలం ఉన్నవాడు చేసినట్లయితే దానికి 100 రెట్లు ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. మరి ఇప్పటికి చాలామంది చూశారు మన పీఠంలో చేయడం అనేది. చాలామంది వచ్చి చేయించుకోవడం జరిగింది ఈ నాగసిద్ధి ప్రోగ్రాం ద్వారానే. మరి చేసిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ రిపీటెడ్గా వచ్చి చేయించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అటు ఎంతో వైభవంగా సశాస్త్రీయంగా రేపు 18వ తారీఖు చేయబోతున్నాం. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, తర్వాత 4 రకాల హోమాలు, శనికి సంబంధించినటువంటి శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు అన్నీ కూడా చేయబోతున్నాం. తప్పకుండా గురువుగారు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే, నా మాట వినిపిస్తోందా అండి? అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మార్చ్ 1989. ఓకే, మార్చ్ 18th 89. టైం చెప్పండి. టైం తెలియదు మేడం. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అదన్నా తెలుసా అండి? లేదు మేడం, గుర్తులేదు. ఎవరిది జాతకం? మేడం ఎవరిది జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. పేరేంటి? నా పేరు శ్రీనివాస్ సార్. ఏంటి సమస్య? వయసు ఎంత? 89. వయసు 36. సమస్య ఏంటి? సమస్య అంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉందండి. ఆర్థికంగా ఇబ్బందా? అవును సార్. గత 3 సంవత్సరాల నుంచి బాగా దెబ్బతిని ఉంటావునా? అవునండి. ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినాయా? ఇంకా ఏం రాలేదు సార్. అయితే మంచిదే. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది. అష్టమశని అయిపోయింది. నిన్నటిదాకా అష్టమశని నడిచింది. అష్టమశని వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. ప్రాణ సంకటం ఉంటాడు అష్టమశని. ఓకేనా? బ్యాడ్ టైం అయిపోయింది. ఇక్కడి నుంచి బాగానే ఉంది. గట్టి ప్రయత్నం చెయ్యి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అయితే గురుగారు, నాగ ప్రతిష్టాపనపై అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది గురుగారు? తప్పనిసరిగా నాగప్రతిష్ఠ అనేది ఎంతో ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ. మరి జాతక చక్రంలో రకరకాల దోషాలు కనపడుతూ ఉంటాయి. నిత్యకృత్యంలో ఒకళ్ళకేమో కుజదోషం బలంగా ఉంటుంది, ఒకళ్ళకి సర్పశాపయోగం ఉంటుంది, ఒకళ్ళకి నాగదోషం ఉంటుంది, ఒకళ్ళకి కాల సర్పదోషం ఉంటుంది. మరి కొంతమంది గురుచండాల యోగాలని, పైశాచిక యోగాలని, ఇవన్నీ కూడా రాహుకేతు సంబంధంతో ఏర్పడేటువంటి దోషాలు తప్ప రెండోది కాదు. మరి ఎటువంటి సర్పజాతులైనా మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంతా ఆయన ఎక్స్ట్రీమ్. కాబట్టి
ఈ సుబ్రహ్మణ్య ప్రతిష్ట అనేది చాలా విశేషమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి ఫలితం వస్తుంది. మరి ఎంతోమంది గురువుగారు మేము ఎన్నో పూజలు చేసామండి, లేకపోతే అభిషేకాలు చేసామండి, లేకపోతే కుక్కే సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళొచ్చామండి, లేకపోతే విజయవాడ రకరకాల క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ చేసామండి, మాకు పని కావట్లేదు గురువుగారు, లక్షలు ఖర్చు పెట్టామండి, మాకు పని కావట్లేదు అన్న వాళ్ళకి కూడా ఈ నాగప్రతిష్ఠతో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఒక నాగప్రతిష్ఠే కాదు, ఆశ్లేష బలి పూజ కూడా కలిపి చేయాలి. ఎందుకంటే ఆశ్లేష బలి పూజ చాలా విశేషమైన క్రతువు. సర్పజాతులు 74 రకాల సర్పజాతుల్లో నవనాగులు కొన్ని ఉంటాయి, దేవతా సర్పాలు 9 ఉంటాయి. దేవతా సర్పాలకు సంబంధించిన జాతులే మిగతా 74 రకాల సర్పజాతులు. మరి వీటికి ఏ రకమైన అపరాధం జరిగిందో, ఎవరు చేశామో, మనం చేశామా, మన పూర్వీకులు చేశారా, తాత ముత్తాతలు చేశారా, ఎవరు చేశారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇవన్నీ వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషాలు. మరి పూర్వీకుల నుంచి వస్తాయి తప్ప సీదా మనం డైరెక్ట్ చేసేది కాదు. కొంతమందికి అనుభవంలోకి వస్తాయి. పావును చంపంగానే జీవితం డౌన్ఫాల్స్కి వెళ్ళిపోవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, కొంతమంది వెంటనే అనుభవంలోకి వస్తున్న వాళ్ళని కూడా నిత్యకృత్యంలో చూస్తూ ఉన్నాం. మరి ఇది అంతటితో ఆగదు, నెక్స్ట్ తరానికి కూడా కంటిన్యూటీ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారో, జీవితంలో మాకు ఏ పనులు కావట్లేదని ఇబ్బంది పడుతూ ఆలోచిస్తూ డబ్బు నిలబడక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంతో లక్షలు సంపాదించి అందరికీ డబ్బు ధారపోసి వాళ్ళకంటూ ఏమి లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ అద్భుతమైన ఫలితాలు కలుగజేస్తుంది. జాతకంలో ఎటువంటి యోగాలు ఉన్నా సరే యోగాలు పనిచేయవు, ఇటువంటి దోషాలుంటే యోగాలు పనిచేయవు. ఇప్పుడు నేను ఒక 5-6 లక్షల జాతకాల పైనే చూసుంటా. మన హిందూ ధర్మంలోనే కొన్ని వేల జాతకాలు చూసుంటారు లైవ్లోనే. మరి ప్రేక్షకుల అనుభవం కూడా చూస్తూనే ఉన్నారు. ఎన్నో రకాల యోగాలున్నా అవి ఫలించట్లేదంటే కారణం ఏంటంటే అంటే ఈ యొక్క నాగదోషాలు, సర్పదోషాలు ఇటువంటి తప్ప రెండోది కాదు. రాహుకేతు సంబంధం ఏం తప్ప రెండోది కాదు. కాబట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక్కసారి నాగప్రతిష్ఠ చేస్తే జీవితంలో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. వాళ్ళ జీవితంలో ఏదైతే పనులు కావట్లేదు అనుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తవుతాయి. అందులో సందేహం లేదు, దీనికి భయపడాల్సిన పని లేదు. చేసే క్రతువు సక్రమంగా చేస్తే చాలు, మంచి అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో అమ్మ, నాకు వినిపిస్తోంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 27/7/2002 మేడం. 2002. టైం చెప్పండి అమ్మా. మాధవి మేడం. టైము ఎప్పుడు పుట్టారు, ఏ సమయం? 5:54 మేడం. 5:54 మార్నింగ్ మేడం. 5:54. మాధవి గారు, మీదేనా జాతకం? లేదు మేడం, పాపది మేడం. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మాధవినా? అవును మేడం, అవును సార్. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుందా? నా ఆరోగ్యం అంత పర్వాలేదు సార్, కొంచెం కష్టంగానే ఉంది సార్. ఇక్కడి నుంచి రాబోయే కాలంలో ఆరోగ్యపరంగా చాలా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి పాపది సార్. అయిపోయిందమ్మా, చూశాను, మళ్ళీ చెప్పకండి. చెప్పింది వినండి ఫస్ట్. జాతకపరంగా రాబోయే కాలంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఓకేనా అమ్మా? ఏం చదివిందమ్మా అమ్మాయి? పాప పీజీ సెకండ్ ఇయర్ అయ్యి జాబ్ కోసం ట్రై చేస్తుంది సార్. కొన్ని దగ్గర ఇదిగా ఉంది సార్. ఖాళీ ఎన్నాళ్ళు అయిపోయింది? చదువు అయిపోయి ఎన్నాళ్ళు అయింది? సంవత్సరం అయిందా? చదువు ఇప్పుడు లాస్ట్ అయింది, ఈ సంవత్సరం లాస్ట్. సరే, వెంటనే ఏం చేస్తారంటే శనికి హోమం చేయించండి. శనికి 4 రకాల హోమం చేస్తే ఖచ్చితంగా క్యాంపస్ సెలక్షన్లోనే జాబ్ వస్తుంది. చేయకముందు వదిలిపెడితే మాత్రం ఖచ్చితంగా జాబ్ లేట్ అవుతుంది. ఏదో చిన్న జాబులు తప్ప పెద్దవి రావు. శని బాగుండనప్పుడు ఖచ్చితంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకేనా? కాబట్టి శనికి ఫస్ట్ చేయించమ్మా, ఉద్యోగపరంగా ఇబ్బంది ఉండదు. వివాహపరంగా జాగ్రత్తగా ఉండాలి. జన్మలగ్నంలో కుజదోషం బలంగా ఉంది, లగ్న దోషం ఉంది, నాగదోషం కూడా ఉంది. ఓకేనా? కళ్యాణం పెళ్లి సార్. అదే చెప్తున్నాగా, అవన్నీ చేసుకోవాలి. ఉద్యోగం కావాలంటే శనికి చేయాలి, పెళ్లి కావాలి, వైవాహిక జీవిత పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి, కుంభ వివాహం చేయాలి. ఈ 2 చేస్తేనే పనులు అవుతాయమ్మా. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం 17/12/2013. ఓకే. టైం చెప్పండి. టైం 11:55 మేడం, పగలు. ఓకే. 17/12/2013. 11:55 గురుగారు. అమ్మా, మీ గురించేనా? లేదు మేడం, నా కొడుకు గురించి మేడం. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. కనిష్క్ మేడం. చెప్పండి గురూజీ. పాదాభి వందనం గురూజీ. చెప్పండి. అదే నా బిడ్డ చదువుకుంటున్నాడు స్వామీజీ, భవిష్యత్తు ఎలా ఉంది, ఎలా ముందుకి ఎలా బాగా చదువుతాడా లేదా కొద్దిగా మీరు చూసి చెప్తారని గురూజీ.
చదువు విషయంలో అనుమానం లేదు, చాలా అద్భుతంగా చదువుతాడు, మంచి ఇంజనీర్ అవుతాడు. ఒకటి, ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుంది గురూజీ. బాగుండదా బాగుందా? బాగుంది గురూజీ, బాగుంది. ఒక ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏం లేవుగా? గురూజీ చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అవేం లేవు గురూజీ, ప్రస్తుతానికైతే బాగున్నాడు గురూజీ. ఓకే, బాగానే ఉంది, ఏం భయపడక్కర్లా. ఖచ్చితంగా మంచి ఇంజనీర్ అవుతాడు, అనుమానం లేదు. ఓకేనా? సరే గురూజీ, పాదాభివందనం గురూజీ. రైట్ రైట్, శుభం. మంచి గజకేసర యోగం కూడా ఉంది నీ కొడుక్కి. మిథున లగ్నంలో గజకేసర యోగం ఉంది, మంచి యోగం. ఓకేనా? బాగుంటుంది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/5/5 నెల. ఓ, 5వ నెల 2000. ఓకే. టైం చెప్పండి. 2:45 మార్నింగ్. అంటే తెల్లవారితే 5 చెప్పారా మీరు? 5వ తారీఖు 5వ నెల 2000. చెప్పయా. టీవీ చూడకుండా మాట్లాడు, టీవీ చూస్తే కాల్ కట్ చేస్తారు వెంటనే. సారీ, 25వ తారీఖు. బా, తర్వాత చేయండి, ఒకటేసారి చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. వేరే కాల్ తీసుకున్నామా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది గురుగారు. అయితే ఇంతకుముందు నాగప్రతిష్ఠ మీద అవగాహన పెంచుకోవడం గురించి తెలియజేశారు కదా గురుగారు. ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులకి అసలు మన దగ్గర నాగప్రతిష్ఠ కార్యక్రమం ఎలా జరుగుతుంది, పీఠంలో దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎవరెవరు దీనికి అర్హులు, ఎటువంటి దోషం ఉన్నప్పుడు మనం రిజిస్టర్ చేయించుకోవాలి, పూజలో పాల్గొనాలి అనే సందేహం ఒక్కసారి నివృత్తి చేయండి. తప్పనిసరిగా అమ్మా. ఇప్పటికే ప్రేక్షకులకి ఈ నాగసిద్ధి ప్రోగ్రాం వల్ల చాలా మంది ఎడ్యుకేట్ అవుతున్నారు. అవును. వేరే వేరే బ్రాహ్మణులు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేసిన తర్వాత మాకు ఫలితం రావట్లేదు అంటున్నారు బయట. అంటే చేసే దాంట్లో లోపం జరగవచ్చు, ఎందుకంటే పల్లెటూర్లలో ఈ మంత్రాలు వచ్చిన వాళ్ళు ఉండరు, 100% ఉండరు, అందుకే అనుమానం లేదు. కాబట్టి మంచి గురువుని ఎంచుకోవడం అనేది ఫస్ట్ ప్రధాన అంశం. మేమంటే పీఠంలో ఎందుకు చేస్తామంటే కనీసం ఈ యొక్క ఈవెంట్ అనేది కనీసం 3-4 లక్షలు ఖర్చు పెట్టి ఒక కార్యక్రమం చేపడుతుంటాం. ప్రతి మాసంలో కూడా కనీసం 3 నుంచి 4 లక్షలు ఖర్చు పెడతాం. ఎందుకు పెడతామంటే 10 మందికి ఉపయోగపడాలి, ఎక్కడ లోపం జరగకూడదు అనే సదుద్దేశంతో మనం అంత ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది. మరి సామాన్యుడు, చిన్న చిన్న బ్రాహ్మణులు, మరి ఇంతమంది గ్యాదర్ చేయలేని వాళ్ళు అందరూ చేయలేరు, ఇంత భారీ ఎత్తున చేయలేరు. కనీసం 4 వేద పండితులను పెట్టి చేయగలుగుతాం. ఒక బ్రాహ్మణుడు చేసే విధానానికి 4 వేద పండితులు కూర్చొని చేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ పద్ధతి ఏంటంటే ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత మంచిది. ఫస్ట్ వాళ్ళవి రిజిస్ట్రేషన్ చేయగానే వాళ్ళ యొక్క గోత్రనామాలతో విగ్రహం ఆర్డర్ చేయడం జరుగుతుంది. ముందు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క జపాలు జరుగుతాయి, సుబ్రహ్మణ్య ఉపాసన జరుగుతుంది, రాహుకేతువులు జపాలు జరుగుతాయి. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ గోత్రనామాలతో నిత్యకృత్యం కూడా జపాలు చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు అక్కడ ఉండి. మరి సమయం లేని వాళ్ళు అప్పటికప్పుడు వస్తే కూడా ఆ విగ్రహాలు అక్కడ పెట్టి ముందే జపం చేసి ధారపోసి పెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళ గోత్రనామాలతో ప్రతిష్టా కార్యక్రమం స్వయంగా ప్రత్యక్షంగా వాళ్ళ చేతే చేయిస్తాం. కొంతమంది ఏం చెప్తారంటే మీరు డబ్బులు కట్టేసేయండి, మీరు ఏం అక్కర్లేదు, మేమే చేసేస్తాయనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గర అట్లా కాదు, ప్రత్యక్షంగా వాళ్ళు వస్తే వాళ్ళ చేతే చేయించడం జరుగుతుంది. మరి కొంతమంది దూరాభారంలో రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అమెరికాలో ఉన్నవాళ్ళు, అయితే పెద్ద మనుషులు రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మాత్రమే మరి స్వయంగా బ్రాహ్మడే కూర్చొని చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా వీడియో మొత్తం షూట్ చేస్తాం, వీడియో లింక్ కూడా పంపించడం జరుగుతుంది. ఎట్లా జరుగుతాం, ఏ విధంగా జరుగుతుంది అనేది చాలామందికి వీడియోస్ కూడా సెండ్ చేస్తూ ఉంటాం. అట్లా. అలాగే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1/3/97 అండి. 97. ఓకే. టైం చెప్పండి. రాత్రి 8:30 అండి. 8:30. ఎవరిదండి జాతకం? అమ్మాయిదండి, మా అమ్మాయిది. అమ్మాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అమ్మాయి పేరు స్వాతి అండి, స్వాతి నక్షత్రం. స్వాతి చెప్పండి పేరు. సమస్య ఏంటి? పెళ్లి చేసావా? నమస్తే అండి. నమస్తే. పెళ్లి చేసావా అంటున్నా. ఆ విషయమే కొంచెం ఇదిగా ఉంది, చూడాలండి. గట్టిగా మాట్లాడాలి. పెళ్లి చేశారా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. ఏమండి? 3 సార్లు పెళ్లి అయిందా, పెళ్లి చేసావా లేదా అని అడుగుతున్నా. పెళ్లి కాలేదండి. పెళ్లి అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది ఈ అమ్మాయికి, అవునా? అవునండి. ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్ అండి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. సరే, జాతకపరంగా జన్మలగ్నంలో కుజుడున్నాడు, సర్పశాప యోగం ఉంది, సప్తమాధిపతి నీచబడ్డాడు, కుటుంబ స్థానం నీచబడింది. దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి అనేది ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు, మీకు తగ్గ సంబంధం రావట్లేదు. ఒక
ఒకవేళ వస్తే కూడా దాన్ని మీరు ఏదో వంకలు పెట్టి పక్కకు తప్పిస్తున్నారు, అవునా? అవునవును. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడే పెళ్లి అడుగు అనేది ముందుకు పడుతుంది, లేకపోతే పెళ్లి చేయడం నీ తరం కాదు. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. నాగ ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయాలి. అర్థం కాలేదా? చెప్పండి మళ్ళీ ఒకసారి. ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేయాలి. అది చేసినప్పుడే పెళ్లి అడుగు ముందుకు పడుతుంది. అవన్నీ హోమాలు చేయాలి, రాహుకి, కేతువుకి, గురువుకి, కుజుడికి. ఇవన్నీ ఎప్పుడైతే హోమాలు చేస్తారో అప్పుడే పనులు అవుతాయి, లేకపోతే ముందుకు పడదు, అడుగు కూడా ముందుకు పడదు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చేశాం సార్, చేశామండి, 3 సార్లు చేశాం సార్. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేసావా? నాగప్రతిష్ఠ అనేది చేయలేదు అనుకుంటా. నేను చెప్పే తెలుగులో అదే చెప్తున్నా, రోజు చెప్పేది అదే, ముట్టుకుండేది. నేను రోజు చెప్పేది అదే. హోమాల వల్ల, అభిషేకాల వల్ల పనులు కావు, ఓకేనా? నువ్వే చెప్తున్నావు 3-4 సార్లు చేశానని. మరి ఏమింటారు? రోజు చెప్పట్లేదు, వింటలేదా మీరు? మరి కావాలంటే చేసుకోవాలి. మేము మాత్రం ఏం చేస్తాం చెప్పు? గురువుగారిని అడిగితే దోషం పోదుగా, గురువుగారు చెప్పింది వింటే దోషం పోతుంది, అట్లా, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మ టీవీ వైపు చూడొద్దు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అవునండి. 15 11 2009. టైం చెప్పండి అమ్మా. టైము మధ్యాహ్నం 12:30కి. ఎవరిదమ్మా జాతకం? మా బాబుది. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. రాఘవేంద్ర. చెప్పమ్మా, బాబు మాట వింటున్నాడా? వింటలేరు సార్. చాలా మొండి, ఎవరు మాటిండు, ఉన్నదేది బయటికి చెప్పడు. ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఏం చదువుతున్నాడు అబ్బాయి? 8వ తరగతి స్వామి. సరే, ఫస్ట్ నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయించు, పిల్లాడు లైన్లోకి వస్తాడు, చెప్పిన మాట వింటాడు. అర్థమైందా? చాలా హుషారు ఉంటాడు మీ వాడవునా? ఉంటాడు కానీ చదువులో బాగా వీక్ సార్. మరి పనికిరాని వాడి హుషారు ఉంటే మరి చదువు వీకే అవుతుంది. ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయించు, ఆశ్లేష బలి పూజ చేయించు, ఖచ్చితంగా మంచి మార్గం దొరుకుతుంది, మంచి ఫైల్లోకి వస్తాడు, ఓకేనా? సరే గురుగారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2004 అండి. ఓకే. 7వ నెల అండి. 23వ తేదీ అండి. 4:30కు జన్మించిందండి, కర్నూలు జిల్లాలో. సాయంత్రం అమ్మా, ఉదయం 4:30? సాయంత్రం అండి, సాయంత్రం. ఎవరిదమ్మా జాతకం? అమ్మాయిదండి. అమ్మాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హరలక్ష్మి అండి. వరలక్ష్మి. అమ్మాయి పేరు హరలక్ష్మి గురువు గారు. చెప్పు, మాట వింటుందా నీ మాట? పర్వాలేదు గురువు గారు. పర్వాలేదు కాదు, వింటలేదు. అమ్మాయి కాదు గురువు గారు, అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది? మీరు అమ్మాయి మా మాట వినదా గురువు గారు? నీ మాట వినట్లేదు. పెళ్లి విషయంలో నీ మాట ఖచ్చితంగా వినదు, అవునా కాదా? అవును గురువు గారు. వేరే వాడిని ప్రేమిస్తుంది, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అంటుంది, కరెక్టేనా? కరెక్టే గురువు గారు. మీకన్నా తక్కువ, మీ కులం వేరు, వాళ్ళ కులం వేరు, అవునా? అవును గురువు గారు. ఇవన్నీ మీరెవరో నాకు తెలుసా? జాతకంలో కనపడుతుంది చెప్తున్నా అమ్మా. తెలియదులే గురువు గారు. మరి అవన్నీ చేస్తేనే పిల్ల మనసులు మారుతాయి, లేకపోతే అదే రూట్లో ప్రయాణిస్తుంది, ఆ అబ్బాయిని ఆమె పెళ్లి చేసుకుంటుంది, మోసపోతుంది. ఏమ్మా? అమ్మాయికి ఈ నడమ జాబ్ వచ్చింది గురువు గారు రీసెంట్ గా బెంగళూరులో. జాబ్ ఓకే, పెళ్లి విషయం చెప్పు, మిగతా అంతా బాగుంది. పెళ్లి విషయంలోనే నీకు అమ్మాయికి ఇబ్బంది జరిగే అవకాశాలు కనపడుతున్నాయి, ఓకేనా? కాబట్టి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ కదలి వివాహం చేస్తే ఈ దోషం పోతుంది, పెళ్లి విషయంలో మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది అమ్మాయికి. అర్థమైందా చెప్పింది? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో గురుగారు, కదలి వివాహం, కుంభ వివాహం అంటే ఏంటండి? కదలి వివాహం అంటే ఏదైతే మాంగళ్య దోషాలు ఉంటాయో, మరి వివాహ సంబంధమైన దోషాలు అంటే ఇది కళత్ర దోషాలు అంటారు. అంటే రెండో పెళ్ళి అయ్యే యోగాలు ఉంటూ ఉంటాయి కొన్ని జాతకాలలో. మరి కొన్ని జాతకాలలో పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త మధ్య అనుబంధం లేక డైవర్స్ అయిపోయే వరకు కొన్ని రకాలు కనపడుతూ ఉంటాయి, రకరకాల డిస్టర్బెన్స్ కనపడుతూ ఉంటుంది. అటువంటి మాంగళ్య దోషాలకి ఆడపిల్లకి కదలి వివాహం చేస్తే అరటి చెట్టు పెట్టి కళ్యాణం చేయిస్తాం. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అక్కడ లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహన చేసి కళ్యాణం చేసిన తర్వాత చెట్టు తీసేస్తారు.
ఆ దోషం అనేది చెట్టు మీదకి వెళ్ళిపోతే నెక్స్ట్ వీళ్ళు నిజంగా చేసే పెళ్ళి ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుంది. అది చేయకుండా కనుక పెళ్లి చేస్తే చేసుకున్న వాడితో ఇబ్బందులు ఎదురవుతాయి. మగవాడికి కూడా అంతే, కుంభ వివాహాన్ని మగవాడికి చేసేది ఉంటుంది. మరి లగ్న దోషాలన్నా ఇటువంటి దోషాలు ఉంటేనే మనం సజెస్ట్ చేస్తాం ఇవి చెయ్యమని. చేయకుండా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది పడాల్సిందే. దానివల్ల జీవితం రకరకాల సమస్యలకు లోనవుతూ ఉంటారు ఆడపిల్లలు, కాబట్టి అవి చేయమని చెప్తూ ఉంటాం. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 13/3/1990 అండి. ఓకే, టైం చెప్పండి అమ్మా. మార్నింగ్ 5:15 అండి. 5:15. 5:15. ఎవరిదమ్మా జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. 5 బాగోదయం. అవును గురుగారు. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. నా వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారు. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆల్రెడీ సమస్య ఎదురైందా లేదా? అవునండి గురువు గారు, మ్యాచ్ వస్తున్నాయి కానీ సెట్ కావట్లేదు గురువు గారు. నాకే పరీక్ష పెడుతున్నావు నువ్వు, అవునా? మీకు పరీక్ష పెట్టలేదు గురువు గారు. ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి చేసుకుందాం అనుకున్న తర్వాత శత్రుత్వం వచ్చి ఆగిపోయారు, కరెక్టేనా? లేదండి గురువు గారు. సంబంధాలు రావట్లేదు అసలు? సంబంధాలు వస్తున్నాయి కానీ ఒక వచ్చి చూసి వెళ్ళిపోయారు గురువు గారు. సరే, మెయిన్ రవి దోషం బలంగా ఉంది, రవికి చేయాలి. రవికి సర్పశాపయోగం కనపడుతుంది. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, రవికి హోమాలు చేస్తే పెళ్లి సెట్ అవుతుంది నీకు. చేయకుండా ముందుకెళ్ళి ఎవడైతే సెట్ కాడో వాడే ముందుకు వస్తాడు, తల ఉంచుతావు, తాళి కడతావు, దెబ్బతింటావు, గుర్తుపెట్టుకోమ్మా. ఎన్ని సంబంధాలు చూసావు ఇప్పటికి? ఒక 4 చూశాను గురువు గారు. నేను చెప్పింది చేసి తర్వాత చూడు, దెబ్బ సెట్ అవుతుంది, ఓకేనా? సరే గురువు గారు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 25వ తారీఖు ఓకే. 5వ నెల 2000 సంవత్సరం. మార్నింగ్ 2:45. అంటే 26 వస్తుందా అండి ఇది? 25 పొద్దున్న చెప్తున్నారా ఇది? 25 పొద్దున్న. ఓకే, మీదేనా? మాదే అండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. సాయి కుమార్ అండి. చెప్పా, ఎందాక చేసింది నువ్వేనా? అవునండి. మరి ఎందుకు పెట్టి టీవీ ఎందుకు పెట్టి సౌండ్ ఇందాక? వినాలే. నీదా నీ కొడుకుదా జాతకం ఇది? ఇది నాదేనండి, నాది. ఏం చదువుకున్నావు ఏంటి? అండి ఏం చదువుకున్నావు అంటున్నా? చదువేం లేదండి, చదువు సగంలోనే ఆపేసిన 5వ తరగతిలోనే. ఏం పని చేస్తుంటావు? పనులేమి సెట్ అవ్వట్లేదండి, అందుకని. జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం రోజు చెప్తుంటా, కాలమే ఎదురవుతుంది, కాలానికి ఎదురీదాలి, కాలం కలిసి రాదు. ఏ వయసుకి ఏది జరగాలో అవన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి, ఓకేనా? మరి చిన్నతనంలో చదువు మిస్ అయిపోయింది, దేంట్లో ప్రయోజకుడు కావు, ఏది చేసినా కలిసి రావట్లేదు, అవునా? అవునండి. మరి బ్రతకాలంటే ఏదో దాంట్లో ప్రావీణ్యత కావాలిగా. ఏది అయితే లేదండి, అది కూడా అదే అవుతుంది. నేను చెప్పేది అదే, బాగుపడాలంటే నేను చెప్పింది చేసుకో, లేదంటే నీ కర్మ ఎవడేం చేయలేడు, ఓకేనా? చెప్పండి. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే నీకు ఒక మార్గం దొరుకుతుంది, జీవితంలో సెటిల్మెంట్ వస్తుంది. చేయకపోతే 50 ఏళ్ళు వచ్చే వరకు అంతే ఉంటావు, ఓకేనా? నీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని చూశాను కాబట్టి చెప్తున్నా. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. మా అబ్బాయి గురించి ఏం చెప్పరా స్వామి? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చెప్తారమ్మా. ఇస్తానమ్మా. చెప్పండి. జూలై 3, 1993. ఓకే. మార్నింగ్ 8:30 నుంచి. అబ్బాయి పేరు చెప్పండి. భరత్ కుమార్. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. చెప్పు గురుగారు. ఏం చెప్పాలి? అదే మా అబ్బాయి నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చెప్పకుండా నా కొడుకు చెప్పమంటే మాకు తెలుస్తుందా నీ కొడుకు ఎప్పుడు పుట్టింది? జూలై 3 స్వామి. ఇప్పుడు చెప్పేవాళ్ళే, ముందే ఫోన్ చేస్తేనే గురుగారు చెప్పాలంటే టీవీ తగ్గించదని చెప్తున్నాం కదా, టీవీ తగ్గించాలి. గురుగారు కట్ చేసి చేయమంటావా కాలు? చెప్పండి సార్ గురుగారు. చెప్పు, ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ముంబైలో జాబ్ చేస్తున్నాడు. ఓకే, పెళ్లి కాలేదుగా? కాలేదు గురుగారు, మాట వినట్లేదు, ఏం సంగతి అనేది రావట్లేదు. జాతకపరంగా లగ్న దోషం ఉంది, ఖచ్చితంగా వాడు ప్రేమిస్తున్నాడు. ఎంతమంది పిల్లలు నీకు? 2 అబ్బాయిలే గురుగారు. ఈయనన్నా ప్రేమిస్తాడు, రెండోవాడన్నా ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరిలో ఒకరికైతే ప్రేమ పెళ్లి ఖచ్చితంగా అవుతుంది.
అంటే తప్పిపోయే మార్గం లేదా గురుగారు? అది కనుక్కో. అవన్నీ మార్గాలు కావాలంటే ఫోన్లో కాదు. ఆ, ఎక్కడ ఏ ఊర్లో ఉంటావు? నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాను మా. హైదరాబాద్లో ఉంటే సీదా ఆఫీస్కి రా. ఆ, ఆఫీస్కి వస్తే ఏం చేయాలి, ఏంటి సమస్య, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏం చేస్తే మార్గం దొరుకుతుందో చెప్తా. ఫోన్లో చెప్పండి ఏం చెప్పలేము. ఓకేనా? అడ్రస్ ఎక్కడ గురుగారు? ఫోన్ చేయి, కింద చివరిలో చెప్తారు. అపాయింట్మెంట్ తీసుకో, సీదారా. ఓకేనా? ఆ, గురు. ఓకే. మా గురువుగారిని వ్యక్తిగతంగా ఎవరు కలవాలనుకున్నా కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతాం చూడండి. హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఉంటుంది. అక్కడ మీరు దిగారంటే మహేశ్వరి ఛాంబర్స్ అనే బిల్డింగ్ ఉంటుంది. అందులో 502 ఫ్లాట్ నెంబర్, అక్కడ పీఠం ఆఫీస్ ఉందండి. అక్కడికి వెళ్ళి గురువుగారిని వ్యక్తిగతంగా కలిసి జాతకం అన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాల్ని అందరి ముందర చెప్పేటువంటివి ఉండవు, కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే దోష పరిహారాలు చేసుకోవాలి, ఇంకా ఇంట్లో మిగతా వారి జాతకాలు తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు డైరెక్ట్గా కలవచ్చు, లేదంటే ఫోన్ ద్వారా పర్సనల్గా మాట్లాడచ్చు అనుకున్న కింద ఉండేటువంటి నెంబర్ని సంప్రదించి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 7/8/1987 మేడం. ఓకే. టైం చెప్పండి. టైం 5:30 మేడం. పొద్దున్న అండి సాయంత్రమా? పొద్దున్నే మేడం. మీదేనా జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. ఓకే గురుగారు. చెప్పయ్యా, పేరేంటి చెప్పు ఫస్ట్. ఎస్ వీరభద్ర. 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 ఓకే. వీరభద్ర గురుగారు. సరే, ఏం పని చేస్తున్నావు? మేము వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నాం. ఓకే. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉంది గురుగారు, కానీ వెహికల్ ఏది పని సరే సక్రమంగా సెట్ కావట్లేదు సార్. జాతకపరంగా జన్మ లగ్నంలో కుజుడు నీచబడ్డాడు. పంచమాధిపతి నీచబడితే లక్ష్మీ స్థానం నీచబడ్డట్టు లెక్క. దానివల్ల ధనం సంపాదించాలంటే ఎంతో కష్టపడితే కానీ ధనం చేతికి అందట్లేదు. అవునా? అవును గురుగారు. ధనం నిలవట్లేదు, కానీ మనశ్శాంతి లేదు. అదే, డబ్బు రాదు, డబ్బు వచ్చినా సరిపోదు, ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆస్తులు కూడా నష్టపోయే పరిస్థితులు వచ్చి ఉంటాయి. ఆస్తులు కూడా అమ్ముకొని ఉండవు. అవునా? అవును గురుగారు. అదంతా కూడా కుజుడు వల్లే. మరి నాగప్రతిష్ఠ ఆశేష పరి పూజ చేస్తే మళ్ళీ నిలబడతావు, జీవితంలో బాగుపడతావు. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే ఓకే గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19/11 ఏమ్మా చెప్పండి. 19/11/1982. టైం చెప్పండి. ఉదయం 10-10:30 మధ్యలో. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. పేరు వనజ. ఏమంత నిదానంగా ఓపిక లేనట్టు మాట్లాడుతున్నావు? బాలేదు గురువు గారు, నీరసంగా ఉంటది. నీరసంగా ఉంటే టకటక చెప్పడానికి ఏముంది, టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు? ఆరోగ్యం బాలేదు. పేరేంటన్నావు? వనజనా? ఓకే. గత 2 ఏళ్ల నుంచి హెల్త్ బాగా 2019 నుంచి హెల్త్ బాగాలేగా మీకు? ఎప్పుడు బాగుండదు అసలు. ఏంటి ప్రాబ్లం ఏమొచ్చింది? హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చింది? ఈ నడుము నొప్పులని, కాళ్ళు చేతులు తిమ్మిర్లని. నిద్ర బాగా పడుతుందా? నిద్ర మంచిగా పడుతుందా అంటున్నా? పట్టదు. ఎన్ని గంటలు పడుకుంటావు రోజుకి? నైట్ కాసేపు పడుకుంటాను. కాసేపు అంటే 2 గంటలా, 5 గంటలా, 7 గంటలా? నైట్ 12 నుంచి 5 దాకా. సరే, ఒక పని చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, నిదానంగా మాట్లాడు, నేను నీకు నిదానంగా చెప్తా సమాధానం. ఓకేనా? లైవ్లో ఇప్పుడు దిగదు నీ వ్యవహారం, చెప్పాల్సింది చాలా ఉంది, తర్వాత కాల్ చేయమ్మా. ఓకే. చూస్తున్నటువంటి ప్రేక్షకులు గురువుగారి ద్వారా దోష పరిహారాలు తెలుసుకున్న తర్వాత వాటిని ఎలా చేసుకోవాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది కదండి. రేపు మే 18వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి కార్యక్రమం. ఎవరికైతే గ్రహ బాధలతో బాధపడుతున్నారో వారందరికీ కూడా హోమాలు వంటివి నిర్వహించడం, శనేశ్వర హోమము, రుద్రహోమం, మృత్యుంజయ, సూలిని దుర్గ, సుదర్శన హోమం వంటివి కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో ఎవరైనా పాల్గొనాలి, మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవాలి అనుకుంటే కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్ని సంప్రదించండి. చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు. మీరు డైరెక్ట్గా అంటే స్వయంగా కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎటొచ్చి మీరు కింద ఉండేటువంటి నెంబర్ని అయితే సంప్రదించండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి.
7/4/2004 అండి. ఓకే, టైం చెప్పండి. సాయంత్రం 5:02 ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి, పెద్ద బాబు. బాబు పేరు? తిరుమల సాయి తేజ. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా, సాయి అంటారా తేజ అంటారా? సాయి అంటాం గురువు గారు. చదువులో ఏమైనా బ్రేక్స్ వచ్చినాయా? ఏందయ్యా? చదువులో బ్రేక్లు ఏమైనా వచ్చినాయా అంటున్నా? చదువు 10th మీదే జాబ్ వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్ లో. ఇంటర్ కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు డిగ్రీకి రాస్తున్నాడండి. సరే, ఓకే. మరి ఇంకేం సమస్య ఏంటి? బాగానే ఉందిగా. అదే గురువు గారు ఒకసారి కనుక్కుందామని చెప్పి. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ధనాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉద్యోగపరంగా ఉద్యోగంలో టాప్ లెవెల్కి వెళ్తాడు. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఓకేనా? జాతకం బాగుంది. ధనానికి ఎప్పుడు జీవితంలో లోటు ఉండదు. ఇంకేమైనా కావాలా? అదేనయ్య, అందుకే తెలుసుకుందామని చెప్పి. బాగుంది, ఏం భయపడాల్సిన పని లేదు. కాకపోతే కాస్త నాగదోషం కనపడుతుంది. ఏందయ్యా? నాగదోషం కనపడుతుంది. చెప్పండి అయ్యా. నాగప్రతిష్ఠ చేస్తే ఇంకా మంచి ఉచ్చస్థితికి వెళ్తాడు పిల్లాడు. చేయించు, ఓకేనా? అలాగేనండి. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ కలిపి చేయాలి. మన పీఠంలో చేస్తున్నాం. పిల్లవాడి గోత్రనామాలతో చక్కగా చేయించు. మంచి సంవత్సరం తిరిగే లోపల మంచి ప్రమోషన్ కొడతాడు. ఓకేనా? ఓకేనయ్యా. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. ఎవరి గురించమ్మా? మా వారి గురించి మేడం. అయితే మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే గురూజీ. నమస్తే. మా వారికి ఆరోగ్యం బాగుండట్లేదు గురూజీ. పేరేంటి? విజయ్ గోపాల్ గురూజీ. అంటే గోపాలని పిలుస్తుంటారు అందరూ? లేదు గురూజీ, విజయ్ గోపాల్ అని అంటారు గురూజీ. గత 3 సంవత్సరాల నుంచి చాలా సీరియస్ అయి ఉంటుంది, అవునా? అవును గురూజీ. ఆపరేషన్ ఏమైనా అమ్మా? ఆపరేషన్లు దర్దాపుగా అంటే గురూజీ అయినట్టే. బాగా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యపరంగా. వయసు ఎంత ఉంటుంది? 62 అనుకుంటా గురూజీ. ఓకే. పెద్ద కొడుకు అయింది. మీ పేరేంటి? నా పేరు శివపార్వతి గురూజీ. పెద్ద కొడుకు పేరు? గురూజీ పెద్ద కొడుకు పేరేంటి? పెద్ద కొడుకు పాప బాబు గురూజీ. బాబు ఒక 7 years బ్యాక్ చనిపోయాడు. ఓకే. అమ్మాయి పేరమ్మా? అమ్మాయి పేరు మధులత గురూజీ. సరే, ఫస్ట్ ఏం చేస్తారంటే శనికి 4 రకాల హోమాలు చేయాలి. తర్వాత వినండి, శతరుద్ర హోమం అని ఉంటుంది. 100 రుద్రాలతో హోమం చేస్తే ఈ గండం గట్టెక్కుతాడు, ఆయన బయటపడతాడు. గుర్తుపెట్టుకో. 10 మంది బ్రాహ్మణులతో 100 రుద్రాలు హోమం చేస్తే ఈ గట్టెక్కుతాడు. ఈ టైం దాటిపోతుంది, ఆయుష్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకో. టైం బాగాలేదు నీ టైం ప్రకారం కూడా ఆయన గండాలు కనపడుతున్నాయి. ఓకేనా? కాబట్టి అవి చేయించండి, చేస్తే బాగుంటుంది, బయటపడతారు. ఓకేనా? ఓకే అమ్మా. చేయించాం గురూజీ. ఇంట్లో ఏం చేయించావు? ఏదో హోమాలు చేశారు గురూజీ. ఏదో హోమాలు కాదు, హోమాలు చేశారు. 10 మంది బ్రాహ్మణులతో రుద్రహోమం 100 సార్లు రుద్రహోమం చేయాలి. గురూజీ. ఏదో హోమం వేరు, నేను చెప్పే హోమం వేరు. అట్లా ఈ శతరుద్ర హోమం చేయడం వల్ల మంచి ఆయుష్ పెరుగుతుంది. ప్రజెంట్ మారక స్థితి ఉంది ఆయనకి. నీ జాతకం ప్రకారం ఆయన టైం చండాలంగా ఉంది, అందుకని చెప్తున్నా. గురూజీ ఇంట్లో చేయించమంటారా గుళ్ళో చేయించమంటారా గురూజీ? ఎక్కడైనా గుళ్ళోనే చేయించవచ్చు. ఇది పెద్ద హోమం కాబట్టి గుళ్ళో చేయించండి. ఇళ్లలో సరిపోదు ప్లేస్. ఓకేనా? ఇంకా అనుమానం ఉంటే కాల్ చేయి, చెప్తాను. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాబుదండి 22/5/95. టైం చెప్పండి అమ్మా. టైం టీవీ వైపు చూడొద్దు. 95 ప్రొద్దున 6:20. ఓకే. ఎవరిదమ్మా జాతకం? బాబుది. బాబు పేరు చెప్పి గురువు గారితో మాట్లాడండి. 6:20 టీవీ వైపు చూడొద్దు. పర్లేదు, 10 నిమిషాలు ఇంకా చెప్పమ్మా. బాబుది కంగారు పడకుండా విషయం. పేరేంటి? పేరు సనీత్ గౌడ్ సార్. ఏం రావు? సనీత్ గౌడ్. సనీత్ గౌడ్. ఓకే. ఓకే. చదువు అయిపోయిందా? చదువు అయిపోయింది. ఖాళీగా ఉన్నాడా? 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాడా? జాబ్ చేస్తున్నారు. ఓకే. మంచి జాబ్ వస్తుందా? చిన్న జాబ్ చేస్తున్నాడా? క్వాలిన్ ఏరోప్లేస్ లో చేస్తున్నారు. ఏమ్మా? కంపెనీలో చేస్తున్నారు సార్. పెద్ద జాబ్ చేస్తున్నాడా, చిన్నపాటి జాబ్ చేస్తున్నాడా అని అడుగుతున్నా. పెద్ద చేస్తున్నారు సార్. వెరీ గుడ్. ఏంటి సమస్య ఏంటి చెప్పండి మరి.
సమస్య బాబుకి మ్యారేజ్ గురించి. పెళ్లికి మ్యారేజా? ఆ, స్వల్ప నాగదోషం కనపడుతుందా? పెద్ద దోషాలు ఏం లేవు, ఓకే. స్వల్పంగా నాగదోషం కనపడుతుంది. ఆ, ఆ నాగదోషాన్ని నాగప్రతిష్ఠ అశేష బలి చేయించండి, సరిపోతుంది. మంచి మంచి యోగాలు ఉన్నాయి. శని చంద్ర యోగం ఉంది. జాతకం చాలా అద్భుతంగా ఉంది. దోస్తులు బాగా నమ్ముతాడా? నమ్ముతాడు. నాతో జ్యోతిష్కం బాగా నమ్ముతాడు. జ్యోతిషంగా దోస్తుల్ని, ఫ్రెండ్స్ని. దోస్తు నమ్ముతాడు. జేబులో 10,000 ఉంటే నువ్వు అడిగితే దోస్తుకి ఇచ్చొస్తాడు, అవునా? దోస్తులకి ఇచ్చేస్తా. అదొకటే కనపడుతుంది దోషం. అట్లా చేయించు, నాగదోషాన్ని చేస్తే అవన్నీ పోతాయి. ఏమ్మా, డైరెక్ట్ కలవమంటారా మిమ్మల్ని? ఎక్కడ? హైదరాబాద్లో ఉంటారా? లేదు సార్, మేము కరీంనగర్లో ఉంటాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ వస్తేనే మంచిది. ఓకే. ఎంత మీరు ఓపిక ఉండి వస్తే మీ గురించి తెలుసుకోవాలనుకుంటే రండి. అట్లా నా గురించి రాబాకండి, ఎవరైనా సరే అట్లా బాబుది పాపది ఇద్దరు అడుగు. రండి. డైరెక్ట్ వస్తే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు, ఏం చేస్తే బాగుంటుందో చెప్తా. బాబుకి మన దోషాలు ఉన్నాయా? ఇల్లు కూడా లేదు, మరి ఇల్లు కొందాం అనుకుంటున్నాం. సీదా రండమ్మా. అవన్నీ చెప్పాలంటే ఫోన్లో కాని పని, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీకు లేని శ్రద్ధ మాకుంటుందా? ఈ కొడుకు గురించి అన్ని తెలుసుకోవాలంటే నీకు ఉండాలి శ్రద్ధ, అవునా? లేదు, నేను వస్తాను. రండి, డైరెక్ట్ రండి, చెప్తా. ఓకే ఓకే ఓకే. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డేట్ ఆఫ్ బర్త్. అయ్యా, కాల్ కలిసింది, మాట్లాడండి ఇటు. హలో అమ్మా, మాట్లాడండి అమ్మా. సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా బాబు గురించి తెలుసుకోవాలనండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. 1995 జూను 3వ తారీఖు అండి. టైం చెప్పండి. సాయంత్రం 6:15 గంటలకండి. ఓకే. బాబు గురించి అడుగుదామని చేశానండి. సరే అమ్మా, బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. రాఘవకృష్ణ అండి. రాఘవకృష్ణ, చెప్పమ్మా. హలో, నమస్తే గురువు గారు. నమస్తే. పెళ్లి గురించా? హలో. నమస్తే గురువు గారండి. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నారు కదా, మీ అబ్బాయికి శుక్రదోషం ఉంది. లేదండి, మా బాబు గురించి అడుగుదాం. నా పేరు అడిగారు, మా బాబు గురించి అడుగుదామని చేశానండి. పర్లేదమ్మా, మీ కొడుకు పెళ్లి గురించి అడుగుతున్నావు అంతేనా? అవునండి. శుక్రదోషం ఉంది నీ కొడుక్కి. భృగు షట్క దోషం ఉంటే, కుజ దోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే డైవర్స్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి విషయంలో మ్యాచింగ్ రిపోర్ట్ చాలా జాగ్రత్తగా చూసి పెళ్లి చేయాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా? సరే గురువు గారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 26 మేడం. టీవీ చూడొద్దండి. 26/1 ఇస్తున్నా మేడం. మళ్ళీ టీవీ వైపు చూస్తున్నారు. టీవీ వైపు చూడొద్దు. 26/1 సంవత్సరం. 2006. టైం చెప్పండి. 2:40. ఎప్పుడు? ఉదయమా మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎవరిదండి జాతకం? మునేశ్వర్, మా కొడుకు. మాట్లాడండి గురుగారితో. చెప్పయా, మాట్లాడు. టీవీ చూడకుండా మాట్లాడు. మునేశ్వర్ మా కొడుకుది మేడం. ఈ కొడుకుతో ఏం చేస్తున్నాడు? ఏం చదువుతున్నాడు చెప్పు. చదువుతున్నాడు సార్, చదువుతున్నాడు. బాగా హుషారున్నాడుగా. ఉన్నాడా సార్? ఎందుకు లేడు, అమ్మాయిలతో మస్తు తిరుగుతున్నాడు, తెలుసా? నవ్వుతావు. హ్యాపీగా ఉందా? ఆనందంగా ఉందా అంట? సార్ మంచి ఆనందపడుతున్నావు, సంతోషంగా ఉందా అంటున్నా చెప్తుంటే. లేదు సార్. కనుక్కో కాస్త, వ్యవహారం చూడు. మంచి హుషారు మీవాడు. టైం వేస్ట్ చేస్తున్నాడు. ఓకేనా? దానివల్ల దెబ్బతింటున్నాడు. ఏం చేసినా బుద్ధి మారాలి కొద్దిగా. అట్లా దోషాలు పెద్దగా ఏం లేవు, కానీ మెయిన్ ఆ శుక్రుడు బాగా వచ్చే స్థితిలో ఉన్నాడు. దానివల్ల టైం వేస్ట్ చేస్తున్నాడు, అంత మించి ఏం లేదు. ఓకేనా? కంట్రోల్ చేయాలి కొద్దిగా. భయపెట్టి మీ అబ్బాయిని కొద్దిగా భయపెట్టి కొద్దిగా. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? లేదమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? తణుకు మండలం వేల్పూర్ అండి. మీ గురించేనా? నా గురించి మాట్లాడండి గురుగారితో, పేరు చెప్పి. చెప్పమ్మా. నమస్తే అండి గురువు గారు, మీ పాదాపుల తల్లిదండ్రులకి, హిందూ ధర్మశాలకి అందరికి నమస్కారం అండి. చెప్తున్నారండి.
ఏమా ఆ, నేనండి మామూలుగా ఇది వరకు బయటకు పనిచేస్తాకి వెళ్ళేదానండి. ఎవరో కూడా పిలుస్తులేదండి. ఏం చేద్దారని అవుతులేదు. పేరేంటి చెప్పండి, కంగారు పడకుండా. సూర్యకాంతం అండి. ఏమా సూర్యకాంతం అండి. అంటే నిన్నే పిలవట్లేదంటావా ఎవరు పనికి? పిలవట్లేదండి. ఇప్పుడు కాదు, గత 3 సంవత్సరాల గత 3 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు, అవునా? అవునండి. ఫైనాన్షియల్గా చాలా అప్పులు పాలైపోయి ఉంటావు, డబ్బులకు చాలా కటకట ఉంటుంది, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బాబు గురించి అండి గొడవ అంతాను. శనికి చేయించండి ఫస్ట్. ఏంటండి? శనికి 4 రకాల హోమాలు చేస్తే డబ్బుల పరంగా ఇబ్బందులు తీరతాయి, గుర్తుపెట్టుకో. మరి ఇప్పుడు చెప్పింది నీ పేరేగా సూర్యకాంతం అంటే? అవునండి, నా పేరేనండి. మళ్ళీ బాబు గురించి అడుగుతావే? కాదండి, బాబు గురించేనండి. అతను పడిపోయామండి అన్నిటి గురించి అట్లా అంటావా? ఓకే, పిల్లాడి వల్ల దెబ్బతిన్నావు అంతేనా? అవునండి. అవునండి. నీ కొడుకు పేరేంటి? రామకృష్ణ సురేష్ అండి. ఇద్దరు సురేష్ సూర్యకాంతం, తేడా ఏముంది? సురేష్ వల్ల సూర్యకాంతానికి ఇబ్బంది పడుతున్నాడు, ఓకే, ఇబ్బంది పెడుతున్నాడు. శనికి చేయించమ్మా ఫస్ట్. శనికి చేస్తే ఇబ్బందులన్నీ పోతాయి, అప్పులు తీర్చగలుగుతారు, పిల్లల లైన్లోకి వస్తాడు, ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది, ఓకేనా? ఓకేనండి, థ్యాంక్స్. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చేస్తున్నా అండి. నా పేరు మాధవి. మా బాబు గురించి చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పేరు 2 మే 1993 ఉదయం 7:17 మే 2 కదమ్మా? మే 2 టైం ఒక్కసారి చెప్తారా అమ్మా? 7:17 ఓకే, ఉదయం పొద్దున. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా, పేరేంటి? బాబు పెళ్లి గురించి స్వామి. పేరేంటి నీ కొడుకు పేరేంటి? శ్రేయస్. సయ్యదా? శ్రేయస్. శ్రేయస్. ఓకే. జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, బలమైన నాగదోషం ఉంది, సప్తమ స్థానం నీచబడింది. పెళ్లికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు, అవునా? అవునండి. ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఆగిపోయి ఉండాలి, కరెక్టేనా? అట్లా ప్రేమ వ్యవహారాలు ఏం లేవు సార్. నీకు తెలియదేమో, అడుగు ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే ఆ దోషం ఒకటి వెళ్ళిపోతే నువ్వు చేసేది బాగుంటుంది. అట్లా అవునా? అట్లా ప్రేమించిన అమ్మాయి అట్లా ఏమీ లేదు. కనుక్కో ఒకసారి. నేను అడిగానని చెప్పు. ఓకే. గురుగారు అడిగారా ఇది కరెక్టా కాదా అని చెప్పి అడుగు. అడిగిన తర్వాత ఫోన్ చేయి. ఓకే. సరే, ఏది ఏమైనా ఈ దోషం పోవాలంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే మంచి సంబంధం వస్తుంది, ఇబ్బందులన్నీ పోతాయి. లేకపోతే పెళ్లి ఎంత చేసినా ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, అనుమానం లేదు. భార్య స్థానం నీచబడింది, గుర్తుపెట్టుకో. పెళ్లి కావడం కాదు, పెళ్ళి అయిన తర్వాత కూడా సమస్యలు వస్తాయి, ఇటువంటి దోషాలు ఉంటాయి, ఓకేనా? సరే స్వామి. ఓకే అమ్మా. దానికి పరిహారం ఏం చేయమంటారు? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ మన పీఠంలో చేస్తున్నాం. 18వ తారీఖు బాబు గోత్రనామాలతో చేయించండి, ఓకేనా? ఓకే స్వామి. ఓకే. రేపు 18వ తారీఖున హోమాది క్రతువులతో పాటు సామూహికంగా నాగప్రతిష్టాపనతో పాటు ఆశ్లేష బలి కార్యక్రమాలు ఉన్నాయండి. ఇప్పుడు లైవ్కి కాల్ చేసి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఈ దోషాలు పోగొట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే మాత్రం చక్కనైనటువంటి వేద పండితుల ఆధ్వర్యాల్లో శాస్త్రబద్ధంగా చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు పాల్గొనాలనే ఏం లేదు. మీ గోత్రనామాలతో కూడా పూజలు జరుగుతాయి. కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది, ఫోన్ చేసి చక్కగా మీ పేరు అయితే రిజిస్టర్ చేయించుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు, నాగప్రతిష్ఠ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావచ్చు, విధానం కావచ్చు, ప్రతిదీ వివరిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో పాల్గొనాలంటే కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉండడం కావచ్చు, సూతకం లాంటివి ఉండడం, ఆరోగ్య సమస్య, భార్యాభర్తల్లో ఎవరో ఒకరికే పాసిబిలిటీ ఉండడం, పిల్లల తరపున చేయించచ్చా, ఇలాంటి సందేహాలు ఉంటాయి కదా గురుగారు, వీటికి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎవరికైతే దోషం ఉందో వాళ్ళు చేసే విధానం ఒకటి. మరి పిల్లలు కుదరలేకపోవడము, ఎక్కడ దూరాభారంలో ఉండడం వల్ల తండ్రికి కూర్చొని చేయొచ్చు. ఇంటి యజమాని తండ్రే. తండ్రి ఎవరి పేరు మీదనే చేయొచ్చు, భార్య పేరు మీద చేయొచ్చు, పిల్లల పేరు మీద చేయొచ్చు, మనవడి పేరు మీద కూడా చేయొచ్చు. అది కూడా కుదరలేదు, తల్లి కూర్చొని సంకల్పం తీసుకొని బ్రాహ్మణ చేత చేయించవచ్చు. అది కూడా కుదరలేదు అనుకోండి, బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకు అంటే బ్రాహ్మణుడు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటారు, కొంత దైవబలం ఉంటుంది కాబట్టి బ్రాహ్మణ చేస్తే కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కొంతమంది చూడండి, మరి చనిపోయిన తర్వాత కొడుకు ఎక్కడో దూరాభారంలో ఉంటాడు, బ్రాహ్మణ చేత తలకొరువు పెట్టించే వాళ్ళని కూడా నేను చూశాను. అంటే కూలీలాగా బ్రాహ్మడే చేస్తాడు, బ్రాహ్మణ చేస్తే కొడుకు చేసినంత అని అట్లా కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు కూడా. అంటే ఇదంతా శాస్త్రం, నేను చెప్పేది కాదు.
కాబట్టి బ్రాహ్మణ చేస్తే కూడా ఫలితం ఉంటుంది. పక్కకు పడేసి వదిలేసి ఇబ్బందులు పడే కన్నా ఒక్కసారి చేసుకుంటే జీవితంలో మార్పులు అనేవి సంభవిస్తాయి. అందుకే అనుమానం లేదు, మన పీఠంలో సశాస్త్రీయంగా ఎక్కడ లోపం లేకుండా చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మంచి మంచి ఫలితాలు కలుగుతాయి, అందులో సందేహం లేదమ్మా. ఓకే, చేయించుకునే వాళ్ళు ఆ ఒక్కరోజు ముచ్చటగానే వదిలేయాల్సి ఉంటుందా, లేకపోతే తర్వాత కూడా వాళ్ళ జీవన శైలిలో కావచ్చు, కొన్ని విధానాలకు కట్టుబడటం కావచ్చు, ఏమన్నా ఉంటాయా గురుగారు? అంటే జ్యోతిష్యం అంటే ఏంటంటే మనం ఏం తప్పు చేస్తున్నామో చెప్పేదే జ్యోతిష్యం. అంటే మన జీవితంలో ఏం పొరపాట్లు చేస్తున్నాం, ఏం మార్చుకోవాలనే చెప్పేది జ్యోతిష్యం. మనం రోజు చెప్తాం, నీ కొడుకు ప్రేమిస్తున్నాడు, అది ఇంకోటి చెప్తున్నాం. కారణం ఏంటి, ఆధారం ఏంటి అంటే గ్రహాలే. మరి చెప్పిన తర్వాత ఏం చేయాలి, మార్చుకోవాలి. ఫస్ట్ గురువుగారు నేను పూజ చేస్తా, నా కొడుకు ఇంతే తిరుగుతాడంటే మనం ఏం చేస్తాం? మనం చేసే పూజ వల్ల 80% మార్పు వస్తుంది ఖచ్చితంగా. 20% మానవ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడు దయ అంటే భగవంతుడు కూడా రక్షించలేడు. 4 రాళ్ళు పెట్టి దీపం పెట్టామనుకో గాల్లో, అప్పుడు భగవంతుడు కూడా చేయడం పెడతాడు. కాబట్టి మానవ ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నంతో పాటు దైవ బలం కావాలి. ఇటువంటి క్రతువులు చేస్తే ఖచ్చితంగా 80% మార్పు వస్తుంది. 20% అనేది సహజంగా ఇవాళ రేపు చెప్తే వినని వాళ్ళంటూ ఎవరు లేరు. ఎవరికి వాళ్ళకి ఏంటంటే మనం తప్పు చేస్తున్నామని అనుభవంలోకి వచ్చినప్పుడే వాళ్ళలో మార్పు కలుగుతుంది. ఆ మెచ్యూరిటీ వచ్చేదాకా ఎవరు చెప్పినా అర్థం కాదు కదా సహజంగా. కాబట్టి ఆ మెచ్యూరిటీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చేయటం వల్ల, అనుమానం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/12/2001 అండి. టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 12:50. ఎవరిదమ్మా జాతకం? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. మధ్యాహ్నం 12:50. చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. నా పేరు అఖిల. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి గురించా? 3 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయి. పెళ్ళి అయిపోయిందా? ఓకే. ఎంతమంది పిల్లలు? లైఫ్ ఎలా ఉంటుందండి? పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక పాప అండి. ఓకే, పేరేంటన్నావు? అఖిల. అఖిల. ప్రజెంట్ జాబ్ చేస్తున్నావా, ఖాళీగా ఉన్నావా? ఖాళీగానే ఉన్నానండి. ఉద్యోగపరంగా ఇబ్బంది ఎదురవుతుంది, ఉద్యోగం కాస్త లేట్ అవుతుంది. ఏ రకంగా అయినా సరే ఒకటి. మరి మిగతా అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది. కొంచెం లైఫ్ లో చికాకులు. మీ ఆయన పేరేంటి? రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ప్రారంభమైందా? అవునండి. గత 6 మాసాల నుంచి ప్రారంభమవుతుంది, అవునా? అవునండి. అంతకుముందు ఏం లేదు, బాగానే ఉంది. బాగానే ఉందండి. ఎన్నాళ్ళైంది పెళ్లి చేసుకొని? 3 years అవుతుందండి. ఓకే. ఎవరి వల్ల? నీ వల్ల చిన్న చిన్న పొరపాటు జరుగుతున్నాయిగా, అవునా కాదా? అవునండి. నీ దాంట్లోనే పొరపాట్లు ఉన్నాయి, నువ్వే తప్పులు చేస్తున్నావు. ఇంతకుముందే చెప్పా, జ్యోతిష్యం అంటే మనం ఏం పొరపాటు చేస్తున్నావు చెప్పేదే జ్యోతిష్యం, గుర్తుపెట్టుకో. నేను మొహాన ఎందుకు చెప్తాను అంటే మీకు తెలియాలని చెప్తా, గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటున్నారు గురువుగారు మీరు మొహాన చెప్పేస్తున్నారని. చెప్పకపోతే నేను దాచిపెడితే నష్టం నీకా నాకా? మాకే నచ్చదు. కాబట్టి మార్చుకోవాలి. నువ్వు ఏదైతే పొరపాటు చేస్తున్నావో ఇప్పుడు నీ ఆత్మసాక్షి నీకు తెలుస్తుంది కదా, తెలీదా? అవునా? కాబట్టి దాన్ని మార్చుకుంటే అన్నీ పోతాయి. ఓకేనా? దాంతోపాటు శనికి చేసుకో. నువ్వేం పొరపాటు చేస్తున్నావు నేను చెప్పగలుగుతా, కాదు ఇప్పుడు ఓపెన్గా చెప్పకూడదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మేడం నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 07/08/1994. టైం చెప్పండి. సింహరాశి. టైం చెప్పాలి. టైం ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు? 5:15. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అంతు సాగర్ అండి. ఏం సాగరు? సార్ నమస్కారం సార్. ఏం సాగర్ అంటున్నా? పేరు పూర్తిగా అర్థం ఏంటో చెప్పు. అంతు సాగర్ స్వామి. అంశు సాగరా? అంతు సాగర్. సరే, 10 సార్లు చెప్పు, అర్థం కాలేదు. చెప్పాయా ఏంటి సమస్య ఏంటి చెప్పు. ఫైనాన్షియల్ ప్రాబ్లం స్వామి. ఏం పని చేస్తుంటావు? నేను పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. గడిచిపోయిన 3 సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో అప్పులు పాలైపోయినావు. అవునవును. చాలా ఇబ్బంది పడుతున్నావు, అవునా? అవునవును స్వామి. పెళ్ళయిందా? అయింది స్వామి. నీ భార్య పేరేంటి? శిరీష. అమ్మాయి ఉందా, వెళ్ళిపోయిందా? ఉంది.
మీ ఇద్దరి మధ్యలో బాగా గొడవలు నడుస్తున్నాయి కదా. నార్మల్గా స్వామి గొడవలు అంతా ఎత్తేసినాయి. సరే, జాతకపరంగా శని బాగలేడు, శనికి చేసుకో. ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగాలు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే స్వామి. ఉన్న స్థానం మారావా, అక్కడే ఉన్నావా ఉద్యోగంలో? ఇక్కడే ఉన్నా స్వామి. స్థానం కూడా మార్పు వస్తుంది తొందరలో, స్థానం మారుతావు. ఓకేనా? ఓకే ఓకే స్వామి. ముందు శనికి చేసుకుంటే ఈ సమస్యలన్నీ పోతాయి. నీ భార్య మధ్యలో, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఇబ్బందులు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా మొత్తం పోతాయి చేస్తే. 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తున్నాం, అవి చేయించుకోండి. చేసుకుంటే సమస్యల నుంచి బయటపడతావు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే స్వామి. ఓకే. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది వాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.